సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ ఏర్పాటు చేశారు మున్సిపల్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని వార్డులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద అధికారిక ఫ్లెక్సీలో మాజీ ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రపటం లేకపోవడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం ప్రాణాలను పెట్టి తీసుకువచ్చిన మహానాయకుడు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, అధికారులు సైతం కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకటం సిగ్గుచేటని, నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు సత్వరంగా పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా వార్డు సభ 20 వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం. ఎందుకంటే వార్డు సభలు పెట్టినప్పుడు వార్డు యొక్క ప్రజలను నోటీసులకు తీసుకొని ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించిన తర్వాతనే మళ్ళీ ఇంకొక వార్డు సభ పెట్టాలి. గత 2 సంవత్సరాల నుంచి ప్రతి వార్డు సభ పెడుతున్నారు, ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అవి ఏవైతే తీసుకున్నారో వీటిని పరిష్కరించండి. ప్రభుత్వానికి నేను డిమాండ్ చేసేది ఒకటే, ప్రజలను కాలయాపన చేయకుండా వాళ్ళ యొక్క సమస్యలను నెరవేర్చి మేము నెరవేర్చినామని చెప్పి ప్రజలకు సంతృప్తి చేస్తేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది, మాలాంటి కౌన్సిలర్కు పేరు వస్తుంది. ఈరోజు వార్డు సభలో ఒక ఫ్లెక్సీని ఏర్పడడం జరిగింది. వార్డు సభలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మన కేసీఆర్ గారి యొక్క, మన స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ యొక్క ఫోటో లేకపోవడం నాకు బాధాకరం. ఎందుకంటే ప్రోటోకాల్ పాటించాలి. మీరు పాటించుకుంటూ వేరే వాళ్ళు కూడా చెప్పాలి. మీరే పాటించకపోతే మీరు ఎవరికి చెప్తారండి? దయచేసి రిక్వెస్ట్, మళ్ళా ఏదైనా వార్డు సభ పెడితే మా యొక్క కేసీఆర్ ఎమ్మెల్యే సార్ యొక్క ఫోటో పెట్టాలని చెప్పి నేను ఒక టీఆర్ఎస్ కౌన్సిలర్గా నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలు కూడా చాలామంది కేసీఆర్ ఫోటో లేదన్న వార్డు సభ ఎందుకు పెట్టినామని కూడా మమ్మల్ని అడగడం జరిగింది. కాకపోతే మేము ఇక్కడ ఎవరిని విమర్శిస్తలేం, ప్రోటోకాల్ పాటించాలని చెప్పి నేను సభా వేదిక పరంగా మేము చెప్పడం జరుగుతుంది. వార్డులో కూడా సమస్యలు ఉన్నాయి. గతంలో సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. సీసీ రోడ్లు వేసిన సెంటర్లో యూజీడీ మ్యానల్స్ ఉన్నాయి, అవి డౌన్ ఉన్నాయని చెప్పి ప్రజల దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గల్లీ నుంచి పెంటాచారి హాస్పిటల్ వరకు మ్యానువల్స్ మొత్తం డౌన్ అయిపోయినాయి. అవి కొంచెం మేము కూడా మున్సిపల్ దృష్టికి తీసుకోవడం జరిగింది, కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వార్డు సభలో చెప్పిన సమస్యలను మీరు నెరవేర్చి మా యొక్క పేరు తేవాలని చెప్పి వార్డు 20 వార్డు ప్రజల తరపున నేను ఒక కౌన్సిలర్గా వినిపించుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.